నమస్తే. 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 నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మియా అన్నయ్యా తమ్మియా అన్నయ్యా తమ్మియో అన్నయ్య సన్నిధి పాటాపో. జైలు నుంచి ఎప్పుడొచ్చా? ఇప్పుడే. ఆహా. మరి ఈ జుట్టేంటి, ఈ డ్రెస్ ఏంటి, చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా? ఆ గురించి ఏమనుకుంటున్నావు? జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మామూలు వాణ్ణి కాదు, ఖల్నాయకుని. అంటే విల్లన్నే. విలనమవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావు రా. మరి అదే, ఒక్క ఛాన్స్ ఇయ్యి, నా పవర్ ఏంటో చూపిస్తాను. పద. என்னடா உனக்கு சொன்ன வேலை என்ன ஆயிடுச்சு? அந்த जर्नलिस्ट काल எடுத்துட்டியா? எடுத்தாச்சு. वाकई क्या भाई, हमारा एमएलए साहब का बच्चे को लिखना पड़ता नहीं आता, मगर पेपर में फर्स्ट क्लास कॉलम में नंबर आना. क्या करते? कर दिया सब. ఓకే. అన్నయ్య ఏంటి సెటప్ అంతా మార్చేసా? అసలు కిరికిరెందుకు, హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా. మాకు తెలియక ఇది మన స్కూలు, తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో, ఎట్టండి ఏదో పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, మన వ్యాపారం పడిపోద్ది. ఇది మన స్కూలు. ఏంటి పబ్లిక్ మీటింగ్ అని వచ్చి మా అయ్యగారి మీద అల్లరి పెట్టడం ఏమిటి? నిజం నిజం లాగానే చెప్పాను. అదే ప్రెసిడెంట్ గారు డబ్బు తినేయటం. తింటే మాత్రం చెప్తావా? పబ్లిక్ లో చెప్తావా? ఎంతమంది ఎన్ని కుంభకోణాలు చేసి సిమెంట్ తినేలేదురా, భూములు ఆక్రమించట్లేదు, వాళ్ళంతా పబ్లిక్ లోకి వచ్చి చెబుతున్నారా? రేయ్, నీ గురించి చెన్నై గారు ప్రెసిడెంట్ గారు వేరైపోతున్నారు. అలా వేరైపోతే ఈ ఊళ్ళో ఆసుపత్రి కట్టడం ఆగిపోద్ది. తర్వాత నీకు ఏదైనా రోగం వచ్చిందనుకో, నిన్ను ఈడ్చి పారేయడమే తప్ప ఈ నోట్లో మట్టి ముద్ద కూడా వేసేవాడు ఉండడరా. ఇదిగో, అందు గురించి నువ్వు వచ్చి మినిస్టర్ గారి దగ్గర, చెన్నై గారి దగ్గర, బాబు నేను చెప్పినంత అబద్ధమే, నిజం కాదు అని చెప్పి ఒప్పుకో. లేదా నీ పెళ్ళం బిడ్డలు ఏమిటో తెలుసా? బండకేసి గొడ్లు తిగినట్టు ఉతికేయటం, నిరాశ అయ్యేదా కుతకటం. బాధంటుంటే ఎవడ్రా ఇక్కడ ఓనరు? నువ్వేనా ఓనరు? నేను ఏదోపోతురా భయ్ మీరు. అరే ఆగురు, ఎందుకట్లా జబర్దస్త్ పెడతా, నాకు కూడా పెళ్లి కావాలి. అరే ఓనర్ నువ్వేనా? రండి. అయ్యా దొరా, నీ కాలు మొక్తా. ఆ చిర్రు అడిగారు, ఆడాళ్ళతోటి కొట్టకూడని చోటలా కొట్టించారు. నేనేమనుకుంది ఒక్కడి చెప్పాంచని నీ కాలు మోక్తా. ఎందుకు కొట్టిరే? అమ్మా చెప్పండి అమ్మా. అరే 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 12 లక్షలు ఖర్చు పెట్టి 6 నెలల క్రితమే దానికి విడాకులు ఇచ్చి వదిలించుకున్నాను. మళ్ళీ వాడిని తీసుకొచ్చి నాకు కట్టబెట్టడానికి ట్రై చేస్తారా? ఈసారి కాబట్టి వదిలేస్తున్నా, ఇది మళ్ళీ రిపీట్ అయిందనుకో శబదాలు బులుస్తా. లక 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 లక. పోనీ. ఏంద్రా బై గిట్ల కుమ్మిర్రు? చేసిందంతా చేసి ఏంట్రా కొత్తగా అడుగుతావు? నేనేం చేసిన బే? ఫోటోలు మొత్తం పేక ముక్కలు కలిపినట్టు కలిపి ఎవరెవరు విడిపోయారో వాళ్ళ ఫోటోలు వాళ్ళకే పంపాం. నీ అబ్బా వాళ్ళు వచ్చి ఎరగదీచ్చన్నారు కదా. పోతే పోనీ రాబై. ఇదిగో ఇక్కడ ఆపు.
ఓంకారం గారు. ఇంకు బాబు ఓంకారం గారు ఉన్నారా అండి? నేనే రోయ్ ఓంకారాన్ని. భలేవారండి, పెదవేళాకులం మీరును. ఆయన మొహం ఎక్కడా, మీ మొహం ఎక్కడా? ఆయన బ్రహ్మజ్ఞాని. కళ్ళల్లో కళ్ళు పెట్టి సరిగ్గా చూడాయన ఆ అజ్ఞాని నేనే ఓంకారాన్ని. అవునండి మీరే. అదేంటి మీ మొహం కుంపట్లో కాలిన కుమ్మంకాయలు అయిపోయింది? ఉన్నాయనా, ఇళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, ఒళ్ళు కాలిపోయిన వాళ్ళు నువ్వు చూసుంటావు, అతి భక్తితో కాలిపోతున్న వాడిని చూసావా? అదేంటండి? అవును, అది నేనే. అంటే మీరు వరద బాధితుల్లాగా భక్తి బాధితులు అన్నమాట. సూర్మం గ్రహించావు నాయన. విభూతి పట్టీలు నువ్వు సుందరేశుల్లా ఉన్నావు. నీకు భక్తి ఎక్కువ అనుకుంటాను. అద్దెకి పైకి వస్తున్నావు, ఆరతి సమయంలో మాత్రం కిందకి రాకు, అలా అయిపోతావు. హారతి ఎప్పుడెప్పుడు ఇస్తారండి? ఎప్పుడు ఎప్పుడు ఇవ్వరాని అడుగు. ఏమండి, అక్కడ పూజలు మానేసి ఇక్కడ మంతనాలు ఏమిటండి? మన ఇంటికి అద్దెకి వస్తానన్న వాళ్ళు వచ్చారే, మాట్లాడుతున్నా. వచ్చేసారా బాబు? ఈ పూటే వచ్చేస్తామండి. అబ్బా, ఆ మాట కూడా మంత్రంలా ఉంది కదండి. చేతికి శూలం ఇచ్చేస్తే అచ్చ కుమారస్వామిలా ఉంటాడు. బాలమురుగన్, అది చూసా కదా అద్దెకిస్తానన్నావు. హారతి తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకోనైనా? పర్వాలేదండి. తీసుకో. అది కాదండి, మీరు మడిలో ఉన్నారు కదా. హారతికి మడి ఉంటున్నాయినా, తీసుకో. మీరు తీసుకోండి. రేపు పొద్దుంచి తీసుకుంటున్నా కదే. ఇది రాఘవేంద్ర స్వామిదండి. ఓ, రాఘవేంద్ర స్వామిదా? ప్రసాదం కూడా తీసుకొస్తానుండు నాయనా, మీరు రండి. నమ్మలేకపోతున్నాను. ఒక ఆడపిల్ల ఒక మగాన్ని రేపు చేయడమా? ఎలా కుదురుతుంది? కుదిరిందని అతను కంప్లైంట్ ఇచ్చాడు, చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది. మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు? పీపీ గారు, బాబు ఇవి నక్షత్రాల్లో ఉన్నాయి. డాక్టర్, ఆమె నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో ఆమె చేతుగోళ్లు నా భుజంలోకి దిగబడ్డాయి. కావాలంటే నా పేక మీద చూడండి, దంతక్షతాలు కూడా ఉంటాయి. కొరికిసిందా? అవును డాక్టర్, పెళ్లి కావలసిన వాడిని, ఆస్కలిత బ్రహ్మచారిని, నీకు తమ్ముళ్ళంటి వాడిని నా మానాన్ని దోచుకోవద్దని ఎంత బ్రతిమిలాడినా, ఎంత ప్రాధాయపడినా ఆమె నా మాట వినిపించుకోకుండా. ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా? చాలా విచిత్రంగా ఉందే. అదెలా సాధ్యం? ఎలాగంటే ఆ సృష్టి కార్యం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు. నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టి కార్యం జరగదనే చెప్పాలి. నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే. లాయర్ గారు, అరిటాకు లాంటి నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చెక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం. ఇన్స్పెక్టర్, మీరు ఫోన్లో చెప్పి నిజానా? అవును సార్, పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి. వాట్ రబిష్ టాకింగ్? అయ్యా, ఈయన భుజాల మీదున్న నక్షత్రాలతోనూ ఈయన పీక మీదున్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్ళు పళ్ళు పరికించి చూడగా ఎంత ట్యాలీ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చేయటం? సార్, పీకే నాలాంటి పెళ్లికి ఎదిగిన కొడుకుండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి. పెళ్లి కాని పవిత్రమైన అస్కలిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది, సమాజంలో ఎలా బ్రతికేది? కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అవును బాబు, ఆ పిల్ల అబ్బాయి మీద కొరికి చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోసిపోయిందండి. ఈ అబ్బాయి అరుపులు, ఆ తుప్పలు కదిలిపోవడం నా కళ్ళలో చూసామండి. ఈ రోజుల్లో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి. ఏమిటమ్మా ఇది? నిజమా? అవును డాడీ. కర్మ, ఎందుకు చేసావు అలాంటి పని? డాడీ, యాపిల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. ఆవేశంలో అలా రెచ్చిపోయాను. జరిగిన దానికి నన్ను మన్నించండి. ఒక కన్నె పిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచురాల్ని వదిలిపెట్టాను. ఏమైనా సరే కోర్టుకి ఇడుస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సాక్షులు రండి.